హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వ్యూవర్స్ కోసం పంజాబీ స్టైల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉండే రాజ్మా మసాలా వేసిన. దీని రుచి మాత్రం మామూలుగా ఉండదు. ఇది చపాతీ, పుల్కా, రైస్లోకైనా దేంట్లోకైనా మస్తు ఉంటుంది. ఇది ఎట్లా చేసుకోవాలో చూపెడతా పారి. ఒక కప్పుతోని రాజ్మాలు తీసుకొని 3-4 సార్లు బాగా కడుక్కుందాం. ఒకవేళ మీరు ఇది చేసుకోవాలంటే చేసుకునే ముందు రోజు ఓవర్ నైట్ అంతా నీళ్ళలో నానబెట్టుకోరు. గట్లయితే ఉడకబెట్టినప్పుడు జల్దీ ఉడుకుతాయి. లేకుంటే కుక్కర్ ఉంటే కుక్కర్లో వేసి 4-5 విజిల్లు వచ్చేదానికి మెత్తగా ఉడకబెట్టుకోర్రి. ఇట్లా కడుక్కున్న రాజ్మాల్ని పోసుకున్న కప్పుతోనే 4 కప్పుల నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకుందాం. గల్లనే ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, సగం చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు, చెంచాడు ఉప్పు, చెంచాడు కారం వేసి ఒక్కసారి కలబెట్టి రాజ్మాలు మెత్తగా ఉడికేదానికి ఉడకబెట్టుకుందాం. రాజ్మాలు మాత్రం మెత్త ఉడకాలి. మెత్తగా ఉడకకుంటే తింటానప్పుడు పలుకులు ఉంటే కూర అంతా బెడిసి కొడుతుంది. రాజ్మాని పట్టుకుంటే గిట్ల మెత్తగా పిండి కావాలి. గట్ల అయితేనే మంచిగా ఉడికినట్టు. గిట్ల ఉడికితేనే కూర కూడా మంచి రుచి ఉంటుంది. పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 పావుల నూనె పోసుకొని నూనె వేడిగానే చెంచాడు జీలకర్ర వేసుకుందాం. గట్లనే సన్నగా కడి చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు సన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం. ఈ ఉల్లిగడ్డలు మాత్రం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదానికి పక్క ఫ్రై చేసుకోవాలి. గట్ల అయితేనే కూరలో మంచి గ్రేవీ వస్తుంది. కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డలు గిట్ల ఫ్రై కాగానే ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేదానికి గిట్నే ఫ్రై చేసుకోవాలి. అల్లం వేసిన జరసేపటికి ఒక 2 టమాటాలని మెత్తం మిక్సీ బట్టి గిల్ల పోసుకుందాం. టమాటా పేస్ట్ నుంచి నూనె అంతా గిట్ల పైకి తేలుతానప్పుడు ఒక చెంచాడు పసుపు, చెంచాడు ఉప్పు, చెంచాడు కారం, సగం చెంచాడు జీలకర్ర పొడి, సగం చెంచాడు ధనియాల పొడి, గట్లనే ఒక చెంచాడు గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలబెట్టుకుందాం. మసాలాలు వేసినాక గ్రేవీ అంతా గిట్ల దగ్గర పడడానికి ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ గిట్ల దగ్గర పడ్డాక లైట్గా వాటర్ పోసుకొని ఒక్కసారి కలబెట్టుకుందాం. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయితే గిట్ల చిక్కడి గ్రేవీ వస్తుంది. ముందుగానే ఉడకబెట్టుకున్న రాజ్మాలని నీళ్ళతో పాటు గిల్ల పోసుకుందాం. ఇది చిక్కడి గ్రేవీ అయ్యేదానికి మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. గైస్, కూరంతా గిట్ల దగ్గర పడంగానే గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని దించుకుందాం. గాయస్, చూసిరుగా ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా మసాలా రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టు పక్కా కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మస్తు టేస్ట్ వస్తుంది. దీన్ని చపాతీలలో పెట్టుకొని తింటే మామూలు టేస్ట్ ఉండదు అసలు.
గాయస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.